యు మైట్ బీ సేయింగ్ ఐఎమ్ రిజెక్టెడ్, యు మైట్ బీ సేయింగ్ నేను నీచురాలి, నా వంశము సరిగ్గా లేదు, ఐ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ, ప్రాపర్ ఫ్యామిలీ, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ, నాకు ఇది అన్ని లోపాలు చెప్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అట్లాంటి వారిని నేను ఎన్నుకొని ఏ శరీరీ కూడా వారి సొంత విషయాలు అతిశయించకుండానట్లు, ఎవరికైతే లేదో, ఎవరైతే సరైన బ్యాక్గ్రౌండ్ లేదో, గిఫ్టింగ్స్ లేదో, టాలెంట్స్ లేదో, వివి లేవో, వాట్ ఎవర్ యూ థింక్ ద వరల్డ్ హ్యాస్, ఎవ్రీబడి హ్యాస్ అండ్ యూ డోంట్ హ్యావ్, అట్లాంటి వారిని దేవుడు ఎన్నుకొని వారిని ఎక్విప్ చేసి, వారిని మోల్డ్ చేసి, వారిని నడిపించి, నేర్పించి, సరిచేసి అంచెలంచెలుగా గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించే దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా, అది ఎవరి వల్ల? వాళ్ళ శక్తి కాదు, వాళ్ళ తలాంతులు కాదు, అది దేవుని మూలంగానే జరుగుతుంది. ఈరోజు తృణీకరించబడిన రాయి, తృణీకరించబడుతున్నారేమో మీరున్న పరిస్థితుల్లో, తృణీకరించబడిన స్థితిలో ఉన్నారేమో. కానీ అటువంటి వారిని దేవుడు ఏమంటాడంటే, కమ్, ఐ హ్యావ్ చూసన్ యూ, నువ్వు నా దగ్గరికి రా, నా చేతిలో నిన్ను అప్పచెప్పుకో, నేను ఏ రీతికి చేస్తాను చూడు. ఎవరెవరైతే తీర్పు తీరుస్తారో వారందరినీ సిగ్గుపరచడానికే వెర్రి వారిని, బలహీనుల్ని, జ్ఞానం లేని వారిని, తలాంతులు లేని వారిని తీసుకొని దేవుడు హెచ్చిస్తాడంట. ఎవరైతే నీ గురించి తక్కువ మాట్లాడారో, ఎవరైతే నిన్ను అసలు విల్ యూ అమౌంట్ టు ఎనీథింగ్, నీ వల్ల ఏమైనా అవుతుందా, నువ్వు అసలు ఏమైనా చేయగలుగుతావా అని నీ ముందే, నీ ముఖం ముందే నవ్విన వారిని, తీర్పు తీర్చిన వారిని, విమర్శించిన వారిని, కొండాలు చెప్పిన వారిని, వారి ముందే దేవుడు ఏం చేస్తాడంట తెలుసా? హెచ్చించి, టు షో దట్ హీ ఇస్ బై యువర్ సైడ్.